అండ్ మోస్ట్ కామన్ అదే ఈ న్యూట్రియంట్ ఫుడ్స్ లేకుండా ప్రాపర్ కేర్ తీసుకోము. మీరు చూస్తే జుట్టు దూకోవడం కూడా చాలా మందికి చాలా బద్దకిస్తుంటారు. బట్ నిజంగా ఏంటంటే సింపుల్ చిట్కా దీనికి ఏంటంటే ద నంబర్ ఆఫ్ టైం వుడెన్ కోమ్తో మనము జుట్టు దూకోవడం వల్ల ఫాలికల్ స్టిమ్యులేషన్ అంటాం. ఈ ఫాలికల్స్కి కావాల్సిన బ్లడ్ సప్లై సరిగ్గా అవుతుంది. మనం మసాజ్ చేస్తాము కదా, అలానే కోంబింగ్ చేయడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. అయితే ఇవి కారణాలుగా చూసుకుంటాం. మరి దీనికి ఆయుర్వేదంలో ఏం చేయొచ్చు అంటే, జుట్టు రాలిన తర్వాత ఎలాగో మేము మెడిసిన్స్ ఇస్తాము, ట్రీట్మెంట్స్ చేస్తాము అవుతారు. రాకుండా మనం ఏం చేయాలి? సింపుల్గా చిట్కా ఏంటి, మన స్కాల్ప్ అనేది మీరు చూసుకుంటే దాని స్ట్రక్చర్ చూసుకుంటే దాంట్లో ఫాలికల్స్ ఉంటాయి. కొంతమందికి ఒక ఫాలికల్లో 2 వెంట్రుకలు ఉంటాయి, కొంతమందికి 3 వెంట్రుకలు ఉంటాయి. మరి ఈ ఫాలికల్స్లో ఎక్కువ జుట్టు రావాలి అన్నప్పుడు అంటే స్కాల్ప్ స్ట్రెంథనింగ్ అంటాం. దానికి సింపుల్గా ఆయుర్వేదంలో నస్యకర్మ అంటాం. అది పెద్ద పేరు నస్యకర్మ అయినా ఇంట్లో ఈజీగా చేసుకునేది. సింపుల్ ఆవు నెయ్యి ఉంటుంది. రోజు పొద్దున బ్రష్ చేయగానే ఈ ముక్కులో 4 చుక్కలు, ఈ ముక్కులో నాస్ట్రిల్స్లో 4 చుక్కలు వేసుకోవడం వల్ల డైరెక్ట్గా స్కాల్ప్ ఆక్సిజనేషన్ అంటాం. అంటే మనం ఎంత ఆక్సిజనేట్ చేస్తూ ఉంటే స్కాల్ప్కి కావాల్సిన ఆక్సిజనేట్ జరుగుతుంది, అబ్జార్బ్ అవుద్దా? ఎస్ ఎగ్జాక్ట్. ఎందుకంటే మనకి చూస్తే మీరు చూడు, మన అబౌవ్ ద చెస్ట్ ఇది రూట్, ఇది ఇస్ ద గేట్వే అంటాం. ముక్కు ద్వారానే మనం తీసుకోండి. మరి వింటాము ప్రాణాయామం చేస్తే 1000 వ్యాధులు తగ్గుతాయి అంటారు. బికాజ్ ఎందుకంటే ఇది గేట్వే. సో అలాంటప్పుడు మేము చెప్పే ఇది సింపుల్గా మన ఇంట్లో దొరికే ఆవు నెయ్యి వేయటం వల్ల స్ట్రెంథనింగ్ అంటాం, బృంమనం అంటాం. ఈ స్కాల్ప్లో ఏదైతే సర్క్యులేషన్ ఆగి ఉంటుందో దాన్ని మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఫర్దర్గా ఆక్సిజనేట్ అవునప్పుడు హెయిర్ గ్రో కూడా మంచిగా ఉంటుంది. అలా